రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో సచివాలయం ఎంప్లాయీలందరినీ కూడా బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సర్వే డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు బదిలీల పర్వం అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు బదిలీకి సంబంధించినటువంటిది ఏదైతే ఈ సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం కూడా మరోవైపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏంటి వీళ్ళంతా కూడా మాకైతే ప్రమోషన్ లేకుండా ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు వాళ్ళ సంబంధించిన నాయకులు అలాగే ఆ యొక్క ఉద్యోగులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి? మాకు కావాల్సిన ముఖ్యంగా మాకు కావాల్సిన ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి. మాకు ఇప్పటిదాకా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయలేదు. సచివాలయ వ్యవస్థలో ఇప్పటిదాకా ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేశారు. కానీ ఒక్క సర్వే ఎంప్లాయీస్ మాత్రం చాలా చిన్న చూపుతో ఇప్పటిదాకా ఎవరు సొంత డిపార్ట్మెంట్ అవనివ్వండి, ప్రభుత్వం అవనివ్వండి, పని చేయించడానికి ముందు సర్వే డిపార్ట్మెంట్ కావాలి. కానీ ప్రమోషన్ ఛానల్కి మాత్రం ఇప్పుడు సర్వే డిపార్ట్మెంట్ అక్కర్లేదు. వాళ్ళకనే ధోరణిలో వాళ్ళు నడుచుకుపోతున్నారు. దీనివల్ల సర్వేలు అత్యంత దారుణంగా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా. అదేవిధంగా మెయిన్ ఏంటంటే మాకు జియోఎంఎస్ నెంబర్ 4 ప్రకారం రేషనలైజేషన్ అనేది తీసుకొచ్చారు. దానిలో ఏంటంటే స్టేట్లో 4722 పోస్టులు అనేది వేకెంట్, అంటే విఎల్ఎస్ సర్వేర్ అనేవారు ఆ పోస్టులో ఉండకూడదు అని సర్ప్లస్ చూపించారు. కానీ మాకు ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు ఇప్పుడు ఏంటంటే రేషనలైజేషన్ అవ్వలేదు కదా, మీరు ట్రాన్స్ఫర్ అయిపోయినంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కూడా రేషనలైజేషన్ బదిలీలో భాగంగా చేస్తున్నారు. అంటే ఎక్కడైతే ఎస్ అనే పోస్ట్ చూపిస్తున్న విలేజ్ సర్వేని ఆ ఎస్ అనే పోస్ట్కి వెళ్ళమంటున్నారు. అంటే నోవుల పరిస్థితి ఏంటి? మెయిన్ అది గందరగోళం వ్యక్తపరుస్తున్నారు మొత్తం అంతా జిల్లాలందరూ. మీరు చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి, ఇక్కడ అధికారులు కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ప్రమోషన్ ఛానల్ మెయిన్ చూపించదండి. ప్రమోషన్ ఛానల్ లేకుండానే ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్లు అనేది మెయిన్ కాదు కదా, ప్రమోషన్ ఛానల్ చూపిస్తేనే కదా ట్రాన్స్ఫర్ అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల మా డిమాండ్ ప్రమోషన్లు అంటే ట్రాన్స్ఫర్లు కొంచెం దాన్ని రెక్టిఫై చేస్తారనేసి మరి ఏడీ సార్కి అడిగామండి. అది ఒకరు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి, టోటల్గా ఎంతమంది సర్వేర్లు ఉన్నారు, ఈరోజు ఎవరెవరికి ఎటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఎవరెవరిని ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీకు అందరికీ అనుకూలంగానే చేస్తున్నారా, వేరే వేరే జిల్లాలకు వేరే వేరే మండలాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయంటే మరోవైపు ఆందోళన చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? సార్, యాక్చువల్గా మా సమస్యలు ఏంటంటే మేము అధికారులకు ఇచ్చింది మొత్తం 10 పాయింట్స్ మీద రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందులోని ఫస్ట్ ఏంటనగా ఈ 2047 అని చెప్పి విజన్ 2047 అని చెప్పి హానరబుల్ సీఎం గారు ఏదైతే అనౌన్స్ చేశారో దానికి అనుగుణంగా ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్లో హేతుబద్ధీకరణ చేయాలి. స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఎంతమంది అవసరమో ఆ విధంగా చేయాలనుకున్నారు. దానికి బదులు దానికి ఏంటంటే ఇంత జనాభాకి ఇంతమంది, ఈ జనాభాకి ఇంతమంది అని చెప్పి చేస్తున్నారు. కానీ అది కాకుండా యాజ్ ఏ సర్వేయర్గా ఏంటంటే ఆ గ్రామానికి ఉన్న ఎక్స్టెంట్ బట్టి చేయాలి. అది ఏంటంటే ఫస్ట్ పాయింట్ అంటే ఇన్ని ఎకరాలకి ఇంతమంది, ఇన్ని ఎకరాలు, ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఉద్యోగం చేసే ఉద్యోగం అది కాదు. ఎందుకంటే ఎక్స్టెంట్ బేస్ మీద పలానా 2000 ఎకరాలకి లేదా 3000 ఎకరాలు లేదా 4000 ఎకరాలు పెట్టడం సర్వేని కేటాయించవలసిందిగా కోరుచున్నాం సార్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే తర్వాత మా పాయింట్, గ్రామ సర్వేలందరినీ ఇప్పుడు ప్రభుత్వం రేషనలైజేషన్ చేయాలని చెప్పి అనుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కైనా ఉపయోగించుకొని వాళ్ళతో పని చేయించుకునే అర్హత ప్రభుత్వానికి ఉంది. కానీ ఏంటంటే ఫస్ట్ రేషనలైజేషన్ అనేసరికి ఒక డిపార్ట్మెంట్లో, ఇప్పుడు మేము సర్వే డిపార్ట్మెంట్లో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉండేటప్పుడు వెయిట్ చేయాలి, డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి ఒక వెబ్ కౌన్సిలింగ్ లాగా వాళ్ళు ఏంటంటే ఏర్పాటు చేసి ఇలాగ ఇంతమంది మీరు ఉండాలనుకుంటున్నారు, ఇంతమంది విల్లింగ్గా పలానా డిపార్ట్మెంట్కి వెళ్ళని ముందు ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం ఏంటంటే ముందు ఇలాగా మేము ఎంటైర్ రాష్ట్రంలోని 11,000 మంది సుమారుగా ఉన్నాం, అందులో 4,700 మందిని సర్ప్లస్ చూపించారు. సర్ప్లస్ చూపించి అసలు 4,700 మంది ఎవరు, అసలు ఏ పేర్లు బట్టి తీయాలనుకుంటున్నారు అది ముందు అనేది ఎటువంటి క్లారిటీ లేకుండా చేశారు. ఆ 4,700 మంది ఎవరనేది ముందు పేరు లిస్ట్ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వారికి ఏ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తాం అనేది ముందు ఎటువంటి క్లారిటీ లేకుండా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. అందుకే మా తాలూకుది ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది ఫస్ట్ రేషనలైజేషన్ పూర్తి చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి కొద్దిగా మేమైతే అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ ఏంటంటే అందులో రేషనలైజేషన్లో ఎక్కువ మహిళా ఉద్యోగస్తులకి ప్రాధాన్యత ఇవ్వమని మేము గవర్నమెంట్ని కూడా అతి వినయంగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 5 years నుండి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భూముల రీసర్వే అనేది కొనసాగుతుంది. కానీ దానికి సంబంధించి మాకు ఎటువంటి టీఏడిఏ బిల్లులు కానీ ఎటువంటి ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ టార్గెట్ ఇచ్చి ఒక మనిషి ఎంత పని చేయగలరు అనేది ప్రతి అధికారికి ప్రతి ఒక్కరికి తెలుసు. అది కాకుండా మాతో ఎక్కువ పని కూడా
కొంచెం మాతో ఎక్కువ పని చేయించి అసలు అసాధ్యం కానీ టార్గెట్లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం మేము చేసేదంతా టెక్నికల్ వర్క్, కానీ మాకు టెక్నికల్ పే స్కేల్ అనేది ఎక్కడ కూడా లేదు. చేసేదంతా టెక్నికల్ వర్క్, రోవర్స్ యూజ్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్స్ అన్నీ యూజ్ చేసి మొత్తం భూములన్నీ ఇప్పుడు మొత్తం డ్రోన్స్ రోవర్స్తో అన్నీ చేస్తున్నాం. కానీ మా డిపార్ట్మెంట్కి మాకు కూడా టెక్నికల్ పే స్కేల్ అనేది లేదు. అది కూడా మాకు టెక్నికల్ పే స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇంకా మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, మహిళా ఉద్యోగులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి, ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన ఎటువంటి డిమాండ్స్ మీరు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారండి? మాకు సొంత మండలాల్లో ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. ఒక గజెట్ ఆఫీసర్కి ఎవరైతే ఎటువంటివి అయితే ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండాలనుకుంటున్నారో అవి మా సచివాలయం ఉద్యోగులకు అనేది కల్పించారండి. దాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అమ్మాయిలకు పరంగా ఆలోచించుకున్న ఆల్రెడీ ఫ్యామిలీతో సెటిల్ అయిపోయి సచివాలయం ధోరణింగ్ వచ్చినప్పటికీ ఓన్ ప్రాబ్లం మనలో ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ పిల్లలతోని ఫ్యామిలీని సెటిల్ చేసుకొని పిల్లలు స్కూల్ జాయిన్ చేసుకొని అన్నీ చేయించుకొని ఒక దీనిది పెట్టుకున్నాము. అయినప్పుడు ఇప్పుడు విత్ ఇన్ మండలం కాకుండా వేరే మండలంకి వెళ్ళడం మేము అందరం కూడా గందరగోళంగా ఉంటున్నామండి. మెయిన్ అమ్మాయిలకైతే విత్ ఇన్ మండలం కాకుండా వేరే మండలం ఏదైతే ఇచ్చారో అది ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నాం. రిమైనింగ్ ఒక సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత 13 క్యాడర్లుగా 13 వ్యవస్థలు ఉన్నాయి. అందులో 12 మందికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ అయింది. ఒక్క మా సర్వే ఎంప్లాయీస్కి మాత్రమే ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఆ ప్రమోషన్ ఛానల్ ఇచ్చి ఒక రేషనలైజేషన్లో ఏం చేస్తున్నారు అంటే ఒక అమ్మాయిగా ఎలా ఫీల్ అవుతున్నామంటే ఎస్ ఆర్ నో ఆ కాన్సెప్ట్ ఒకటి క్లారిటీ లేదు, రేషనలైజేషన్లో ఏం చేస్తారని క్లారిటీ లేదు, నెక్స్ట్ ఏంటి పోస్ట్కి ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. ఒక ఎస్ ఉన్న వాళ్ళని ఎంతమంది నుంచుతున్నారు, నో ఉన్న వాళ్ళని ఏ డిపార్ట్మెంట్ పంపిస్తారు, ఎటువైపు పంపిస్తారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదండి. మాకంటూ ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ రేషనలైజేషన్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతే మాకు ఇప్పుడు ఏవైతే ట్రాన్స్ఫర్లు ఉన్నాయో అవి చేయాలని కోరుకుంటున్నామండి. మెయిన్ లేడీస్ పరంగా అయితే అన్ని విధాలుగా చూసుకున్నా, మా పిల్లల పర్పస్గా చూసుకున్నా, ఫ్యామిలీ పర్పస్గా చూసుకున్నా విత్ ఇన్ మండలంలో అయితే ఇవ్వాలని కోరుకుంటున్నామండి. సార్ అంటే ఇప్పుడు రేషనలైజేషన్లో క్లస్టర్ విధానం అనేది పాపులేషన్ బట్టి డివైడ్ చేశారు తప్పించి విస్తీర్ణం బట్టి అంటే విస్తీర్ణం బట్టి చేస్తేనే అందరికీ సమానంగా వర్క్ ఒత్తిడి ఉంటుందండి. అలా కాకుండా పాపులేషన్ బట్టి క్లస్టర్ విధానాన్ని అవలంబించారు. దాన్ని కాకుండా విస్తీర్ణం బట్టి డివైడ్ చేస్తే అందరికీ సమానంగా వర్క్ అనేది ఉంటుంది. ఓకే సార్. చూసాం కదా, వీళ్ళంతా కూడా ఒకటి ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫర్లు బదిలీల విషయంలో మాత్రం ఖచ్చితంగా రేషనలైజేషన్ ద్వారా అయితే మాత్రం జరుగుతున్నాయి. ఇలా కాకుండా అయితే మాకు కావాల్సింది వెబ్ కౌన్సిల్లో పెట్టి కూడా మాకు చేస్తే బాగుంటుందని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహిళా ఎంప్లాయీలు ఉన్నారో మహిళా ఎంప్లాయీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలంగా మాత్రం ఏదైతే స్థానిక మండలం ఉందో స్థానిక మండలంలో మాత్రమే ట్రాన్స్ఫర్లు చేస్తే మాకు అనుకూలంగా ఉంటుందని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం కూడా పునరాలోచించి అయితే మాత్రం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటే కూడా వీళ్ళంతా కూడా ఆవేదన చేస్తూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.